కళ్యాణ్కి ఛాన్స్ అడుగుతున్నారు, ఛాన్స్ ఇస్తారా సార్ మీరు? పవన్ కళ్యాణ్ డిపాజిట్లు ఎక్కడ రావండి, ఆయన కిందకండి. ఆయన మా నిలకలేని మనిషి, ఆయన గురించి మాట్లాడుకున్నాడు చేయండి. పవన్ కళ్యాణ్ అని పక్కన పెట్టేయండి అసలు. అంటే సొంతంగా రైతులకు డబ్బులు ఇస్తారు సార్? ఏ డబ్బులు అక్కడే ఇస్తుంది, మొత్తం రాష్ట్రం అంతా ఇమ్మనండి. అలా ఏదో ఊర్లు వెళ్ళి కేసులు వేయించి కొట్టుకొని వాళ్ళతో తిట్టుకొని చేవట్లు చేయించి కోర్టు చేవట్లు పెట్టి లక్ష పైన కట్టండి అన్నారు కదా. అలాంటి రాజకీయాలు తీయండి, రాష్ట్రం అంతా ఇస్తే ఇమ్మనండి, అప్పుడు శభాష్ అంటారు. నేనే మెచ్చుకుంటాను. అదే ఇప్పటి సంగతి నేను ఇప్పుడు చెప్పేది. లక్ష పైన వేసింది కోర్టు ఎవరికి ఇప్పడంలోనే. అవి కూల్చారు ఇవి కూల్చారని ఏటి లేదు అక్కడ. మరి తూర్పుగోదావరి రైతులు మనిషికి ₹1,00,000 చెప్పలేదు. ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళకి ఒక్క ఓటు ఆడికి ఎవరు వేసిన లేరండి. కాపులు అంటే మరి కాపులు వేస్తే అయిపోద్ది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఎవరు ఎక్కర్లేదు ఆయనకి. ఒక కాపు వేస్తే ఓటు గెలిచేస్తాడా చెప్పండి? అంటే మనకి ఎప్పుడో రెడ్లు చౌదరి పరిపాలన మనకి ఎందుకు రెడ్లు చౌదరి పరిపాలన అంటే వీళ్ళకి ఏం బాగానే ఉంది. ఏ పరిపాలన బాగుంటే ఆ పరిపాలన మనం చెప్తాం. రెడ్లు అయితే రెడ్లు, కాపులు అయితే రామారావు ఉన్నప్పుడు కమ్మడు బాగా పరిపాలించలేదు ఏంటి, వీడు కమ్మాడి కంటే సరిగ్గా పరిపాలించలేదు కదా. అలాగే వీళ్ళు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ మనం తేకూడదు, రెడ్లు కాపులు అని. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నారు, అది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇవ్వరా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వడానికి ఏముంది ఆయనలో స్టెబిలిటీ లేదు. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట, ఇలాగ అనుకుని ఏముంది ఆయనకి ముఖ్యమంత్రి లక్షణాలే లేవు. అది ఇప్పుడు ప్రచార రథం కూడా బాగా రెడీ చేశారు. అవేమి రాదాలి ఎందుకండి, పనికి మళ్ళీ ప్రసార రథాలు ఎవరికి కావాలి? అది అటుకు నలుగురు గన్లు పట్టుకుని ఇటుకు నలుగురు ఉంటే అయిపోద్ది. అది మద్రాస్ సీఎంకి కూడా లేడీస్ గన్మెన్లు ఇప్పుడు తయారయ్యారు. మీకు తెలుసో లేదు, అంత లేడీసే స్టాలిన్కి. జెంట్స్ కాదు. చూడలేదు మీరు? ఇవన్నీ ఏంటంటే అవి మనుషుల్ని ఏదో ఈ చంద్రబాబు నాయుడు వెనకతల కొత్త గిల్లేసి ఆడికి ఏదో ప్యాకేజ్ ఇచ్చి చేసిన తర్వాత వీడు పొంగిపోయి నాకు అది ఇది అంటారు కానీ అసలు అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అంతే. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఛాన్స్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మీరు ఈ ఛాన్స్ మళ్ళీ 175 జగన్మోహన్ రెడ్డి ఎలాగన్నాడో అలాగే వస్తుందండి. నాడు నేడు ఏం ఎలాగుందండి ఇప్పుడున్న పరిపాలన ఏం తక్కువ. పీజీ రీయింబర్స్మెంట్ నుంచి వసతి దీవెన, విద్యా దీవెన, ఒకటేంటి చెయ్యొత్తు పథకం, అమ్మఒడి, ఏటి తక్కువ ప్రజలకు రైతు భరోసా, ఏటి ఎవరికి ఏం అందలేదు చెప్పండి. అక్కడ స్టూడెంట్ నుంచి ఇక్కడ మామూలుగా ఇప్పుడు ₹2,750 పెన్షన్ రేపు 1వ తారీఖు నుంచి. మీకు తెలుసా, నేను క్యాబినెట్లో పెట్టారు, క్యాబినెట్లో 250 అనౌన్స్ చేశారు. అంటే అప్పుడు ఎంత 2,500 ప్లస్ 250 ఎంత అవుతుంది? ₹2,750. ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు చెప్పండి? మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పెన్షను ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇస్తారో చూడండి. అది ఇన్ని వస్తాయని వాళ్ళు 175 వాళ్ళు టార్గెట్గా వెళ్ళమని వాళ్ళు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళకి వాళ్ళకి సలహా ఇచ్చి చేశారు. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా అప్పుడు 151 వచ్చాక 150కి ఎక్కువ పెట్టేస్తే తగ్గవు, ఇంకెక్కువ అవుతాయి కానీ తగ్గవు. మరి అలాగైతే జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇంకేం లేదు సార్. ఆయన క్యాండిడేట్లే లేరు. ఆయనకి 175 క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారు చూపండి. 108 నియోజకవర్గాల్లో 10 మందో 20 మందో ఉన్నారు. వాళ్ళకి అంతే సరైన బలమైన నాయకులు. మీకు ఇంకోటి తెలుసా, తెలుగుదేశం సర్వే మనం చేయించుకున్నారు. తెలుగుదేశం సర్వేలో 69 మంది పనికి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమి అధోగతిలో ఉన్నారట వాళ్ళ పరిస్థితి. 68 మంది ప్రజెంట్ సర్వేలో తేలింది. వాళ్ళ సర్వే, మన సర్వే కాదు. అది చెప్పండి. అంటే చంద్రబాబు పరిపాలన బాగలేదంటారా? చంద్రబాబు ఏం పరిపాలన ఉంది చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి నక్కి నాగలోకాలు చెప్తున్నా. వాళ్ళంతా దోసుకో తినుకో పంచుకో, దోసుకో తినుకో పంచుకో, ఇవన్నీ అన్ని స్కామ్లే. అది మరి జగన్ వచ్చినా మనకి కంపెనీ అభివృద్ధిగా మనకి ఏం లేవు కదా సార్? ఏమండి మన ఫ్యాక్టరీ కానీ ఆల్రెడీ ఈవేళ మరి కడప స్టీల్ ప్లాంట్ మరి శాంక్షన్ అయిందా? ఇవాళ రెడీ చేస్తున్నారా దానికి? అలాగే ఉన్నది. రేపు మార్చి 3వ తారీఖున ఎన్ని వస్తే చూడండి. మార్చి 3వ తారీఖు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. అప్పుడు మనకి ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి? ఫ్యాక్టరీ వచ్చింది, చేసింది, వీళ్ళు అన్నీ వెళ్ళిపోయి అంత ఉత్తి ప్రసారమే సార్. చూడండి, 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చేటప్పుడు ఏం చేశారు? కోర్టులోకి వెళ్ళారు, కోర్టుకి కేసు వేయించారు, రానివ్వకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు కడితే కట్టలేదు అంటారు. అన్నీ చెప్తున్న దుర్మార్గమైన పాలన వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షల ఇల్లు అంటే వాళ్ళ ఎంత తక్కువని ఈవేళ అది 10 లక్షలు చేస్తుంది ఇల్లు. 10 లక్షలు ఈయన ఎప్పుడైనా ఇచ్చాడు ఆ జన్మలో? ఇది కట్టలేదు, చేయలేదు. పవన్ కళ్యాణ్ అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఏదో చేసాడు. తీరా చూస్తే అక్కడ అన్నీ వాళ్ళకి అవమానాలు కదా.
ఈ స్టార్టింగ్ అవుతుంది 2023 కల్లా పూర్తి అవుతుంది అంటుంది. అప్పుడు చూడాలి మనం ఇల్లు ఇచ్చింది లేదంటే ఇప్పుడే ఇల్లు ఇచ్చేసారంటే ఆల్రెడీ మనం ఏదైనా మంచి మాట్లాడాలి సార్, చెడు మాట్లాడకూడదు. పేదవాళ్ళు ఫోన్ చేస్తున్న అన్నా క్యాంటీన్ తీస్తారు. అన్నా క్యాంటీన్లు ఎవడు పేదవాడు ఉన్నాడు సార్? ఈ రోజులు ప్రతి ఒక్కడికి బండి, టీవీ, ఇల్లు, పుల్లు అన్నీ దర్జాగా ఉంటాయి. పేదవాడు ఇంకెవడు లేడు ఇప్పుడు. మరి పెన్షన్ అంటున్నాడు, పేదవాడికి ఇస్తున్నాడు ఏంటి? అందరికీ ఇస్తున్నాడు. అర్హత ఉన్న వాళ్ళు అంటే ఎంతమంది? ప్రతి ఇంట్లో కలర్ టీవీ, బండి, ఇంకేంటి మీకు? ఎవడు పేదవాడు? ఎవడో కూలోడు నాలోడు ఉన్నాడని ఇప్పుడు ఎవరు అనుకోకండి. అన్న క్యాంటీన్లు ఎందుకు 5 రూపాయలు భోజనం పెట్టి అక్షయ పాత్ర వాళ్ళకి ఎగ్గొట్టి దింగేసి ఇంతవరకు డబ్బులు ఇచ్చాడా చెప్పండి? అన్న క్యాంటీన్లు పెట్టారు, అది 8,000 కోట్లు అయింది. అక్షయ వాళ్ళకి ఇచ్చాడు ఆ డబ్బులు? ఏమీ లేదు, పేరుకే. ఇవన్నీ ప్రైవేట్ పక్కన తీసుకురావాలి, పెట్టాడు, దింగాడు, తెంగేసాడు. అన్న క్యాంటీన్ ఎవరికి కావాలి? అన్న క్యాంటీన్ నిజమైన ఆకలి తీరినోడు ఎవడున్నాడు చెప్పండి? దర్జ మెడనైనా నగలేసుకుంటున్నా వెళ్తున్నారు, తినేసి వచ్చేస్తున్నారు. అదే అన్న క్యాంటీన్. ఎలాగ రోడ్డు మీద భోజనాలు పెడతారు గుడి దగ్గర, అలాగా. అది అంటే జగన్ నాకు తెలిసి ఎలక్షన్లోనే అన్నా క్యాంటీన్ తీయడం వల్ల కొంచెం ఓటు ప్రభావం. సార్ ఆయన ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది. మీరు ఎన్ని సర్వేలు చేయించుకొని ఎంత చేసుకొని ఆయన ఓటు బ్యాంక్, ఆయన 50% ఓటు బ్యాంకు అలా కక్షలా ఉంది. అది వీళ్ళ చూడండి, నేను చెప్తే బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఏకమైనా సరే ఆయన్ని గెలవలేరు ఈ ఎలక్షన్లో. అది రోడ్లు కూడా బాగా ఉన్నాయి కదా. రోడ్లు గోయలు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కనిపించట్లేదు రోడ్లు. ఇప్పుడు ఎక్కడో పోయింది తీసుకొచ్చి ఈనాడో అందరూ దాన్ని చూపిస్తారు. మరి వాళ్ళ టైంలో వీళ్ళు చేసేరేడు గోతులు. వాళ్ళ టైంలో గోతులే కదా ఇప్పుడు. మరి ఈ గోతులు ఎప్పుడుది? వాళ్ళ టైం నుంచే కదా. ఈయన ఇప్పుడు బాగా చేయలేదు అన్నారు. మరి ఆ గొయ్యి ఎప్పుడుది? వాళ్ళు 14 సంవత్సరాలు పాలించారు కదా, అప్పటి నుంచే కదా ఉన్నవి. అది ఎందుకు రాదు? అందరికీ కాంట్రాక్ట్ ఇచ్చారు, అన్ని రోడ్లు చేస్తున్నారు. అందరు కార్పొరేట్ల దగ్గర ఉండి అన్ని రోడ్లు చూడండి, హైవే నుంచి రోడ్లు చేసుకొచ్చారా లేదా? జగదాంబాకి వెళ్ళి చూసారు. జగదాంబ ఎలాగున్నాయి రోడ్లు చూడండి. జగదాంబ జనరల్ చాలా మందికి పథకాలు రావట్లేదు, కొంతమందికి వస్తుంది. అవన్నీ వద్దు. పెన్షన్లోన 62 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఇస్తున్నారు. మళ్ళీ 2 లక్షలు పెరిగాయి ఈ రేపు 1వ తారీఖు నుంచి. మొత్తం 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. చంద్రబాబు టైంలో 40 లక్షల మందికి ఇచ్చేవారు. ఇప్పుడు ఇది పెరిగిందా తరగలేదా చెప్పండి? మరి ఎన్ని లక్షలు పెరిగాయి? ఇవేంటంటే కల్పితాలు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 అన్నీ కల్పితాలు. ఉన్నవి లేనివి ఏమీ లేదు సార్. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను సార్. వాలంటీర్లు ఆయన ఏమన్నాడు? జీతాలు కాదు, ఆయనకి ఏదో కరువు బత్యం కింద ఏదో ఇస్తున్నారు 5,000 అని. వాళ్ళు మొన్న ఏమన్నారు? ఈనాడు ఏమని రాశాడు? ఇది వేగులా అంటే గవర్నమెంట్కి వేగుల. ప్రతిది ఏటి చెప్తున్నారు గవర్నమెంట్కి వేగులు. చెప్పండి ఏంటి? ఇంటికి ఎప్పుడైనా వాళ్ళు జనరల్ పెన్షన్ వాళ్ళకి ఇచ్చారు సార్. ఇంటికి 5 గంటలకి. ఇది 3 రోజులు 4 రోజులు నిలబడి క్లీన్లో ఉండి చేసి నానా సంకలు పడేవారు. ఇప్పుడేంటి? తలుపు కొట్టి 5-6 గంటలకు అమ్మ నీకు పెన్షన్ తీసుకో అనేది ఆ ఒక్కటే చాలు సార్. లేదా ఆయనకున్ని భక్తి. ఇప్పుడు 2,500 పెంచాడే, 5వ గంటకు పెన్షన్ ఇస్తున్నాడే, అదే ఆ ఓటు బ్యాంక్ సార్ ఆయనకి. అది